Hello everyone, welcome to Python Life YouTube channel. So Python Life YouTube channel లో బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ కోర్సును అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్సుకు సంబంధించినటువంటిది కొన్ని వీడియోస్ అయితే ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనకు ఈ కోర్సు తీసుకునే కంటే ముందు ఎస్క్యూఎల్ నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు మనం ఎస్క్యూఎల్ ను ఎట్లా యూజ్ చేయాలి, బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు మనం ఎట్లా నేర్చుకోవాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఒక స్టేట్మెంట్ ఏమని చెప్తున్నానండి అంటే లర్నింగ్ ఎస్క్యూఎల్ ఈజ్ ఏ ఎసెన్షియల్ ద యూనివర్సల్ లాంగ్వేజ్ ఆఫ్ ది డేటా. అసలు ఎస్క్యూఎల్ అనేటువంటిది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మనం ఒక డేటా అనేటువంటి దాన్ని మన సిస్టంలో మెయింటైన్ చేయడం కోసం మనకు ఒక లాంగ్వేజ్ అనేటువంటిది కావాలి. ఆ లాంగ్వేజ్ ఇక్కడ ఏమని చెప్తున్నాం, స్టాండర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. ఎస్క్యూఎల్ స్టాండర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఎందుకు స్టాండర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అంటే జనరల్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటువంటి ఉన్నాయి. ఏంటి ఉన్నాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? సి, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్, ఇట్లా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటువంటి ఉన్నాయి. మరి ఆ లాంగ్వేజెస్ నుంచి నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏదైనా ఒక అప్లికేషన్ అనేటువంటి దాన్ని డెవలప్ చేస్తున్నావు. మరి ఈ అప్లికేషన్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే ఏదైనా అప్లికేషన్ నువ్వు డెవలప్ చేస్తున్నావు అంటే ఆ అప్లికేషన్ ను యూజ్ చేసి వీఆర్ గోయింగ్ టు స్టోర్ ద డేటా ఇన్ కంప్యూటర్. డేటాను స్టోర్ చేయాలి. మరి డేటాను స్టోర్ చేయడం కోసం మరి ఎందుకు డేటాను స్టోర్ చేయాలి ఇక్కడ అంటే నీ బిజినెస్ అనేటువంటి దాన్ని అనాలసిస్ చేయడం కోసం అండ్ నీవు నీ బిజినెస్ లో కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కోసం నీవు డేటాను మెయింటైన్ చేయాలి నీ కంప్యూటర్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నానండి అంటే ఇక్కడ నా దగ్గర ఒక కాలేజ్ డేటాబేస్ అనేటువంటిది ఉంది. ఈ కాలేజీ డేటాబేస్ లో నేను ఏం చేస్తున్నానండి అంటే ఓకేనా, ఒక ప్రీవియస్ ఇయర్వి రిజల్ట్స్ అనేటువంటి వాటిని నేను స్టోర్ చేసి పెట్టిన. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ రిజల్ట్స్ అనేటువంటివి స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ప్రీవియస్ ఇయర్ రిజల్ట్స్, ప్రజెంట్ ఇయర్ రిజల్ట్స్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే నాకు ఏమైంది, రిజల్ట్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అయ్యింది అని తెలుస్తున్నా. అజ్యూమ్ దట్ ఇఫ్ దెర్ ఈస్ నో ప్రీవియస్ డేటా, if no previous data, that means I don't have any previous data. How can I compare the current data? Current data నేను దేనితోటి కంపేర్ చేయాలి? నాకు రిజల్ట్స్ లో ఇంప్రూవ్మెంట్ వచ్చిందా లేకపోతే ఏమైంది అనేటువంటిది ఎట్లా తెలుస్తుంది? సో నేను ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నా. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ను మనం ఏం చేస్తున్నాం, ఓకేనా, పాస్ట్ తోటి కంపేర్ చేసి ఫ్యూచర్ లో మనం డెసిషన్స్ తీసుకోవడం కోసం మనం డేటా అనేటువంటి దాన్ని మెయింటైన్ చేయాలి. టు ఇంప్లిమెంట్ దిస్ డేటా హియర్ వి రిక్వైర్డ్ వన్ స్టాండర్డ్ లాంగ్వేజ్ దట్ ఈస్ కాల్డ్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. So here this query language is, it is a okay it's a reads like a plain English. ఇక్కడ నీకు ఎటువంటి ఓకేనా బైనరీ ఫార్మాట్స్ అనేటువంటి ఉండవు అండ్ లాజిక్స్ అనేటువంటి ఉండవు అండ్ సో సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ అండ్ లెర్నింగ్ కర్వ్ ఈజ్ మచ్ ఫ్రెండ్లియర్, వెరీ ఫ్రెండ్లియర్. నేను ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాను, నాకు ఫిబ్రవరి డేటా ఓకేనా డిస్ప్లే చేయి, ఫిబ్రవరి సేల్స్ ని డిస్ప్లే చేయి, లేదంటే సమ్ జాన్సన్ అండ్ జాన్సన్ ఓకేనా ఎన్ని ప్రోడక్ట్స్ సేల్ అయినాయి. సో ఇటువంటి క్వైరీస్ కు మనం ఆన్సర్ చేయాలి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ మనము రెగ్యులర్ గా ఎట్లా మాట్లాడుకుంటున్నామో ఇక్కడ నీకు టాస్కులు అనేటువంటివి కూడా సేమ్ అదే వేలో ఉంటాయి. అండ్ వాటిని మనం ఏం చేస్తున్నామండి అంటే జస్ట్ ఒక కమాండ్ గా కన్వర్ట్ చేస్తే సరిపోతుంది అని చెప్తున్నాం. ఓకేనా, ఇక్కడ ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటే ఏదో పెద్దగా మనం ఓకేనా హైపర్ అవసరం లేదు, టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. కంపేరింగ్ టు అదర్ లాంగ్వేజెస్ ఇట్ ఈస్ వెరీ ఫ్రెండ్లియర్. నేను ఇప్పటిదాకా మాట్లాడినా కదా ఏమని, సమ్ జాన్సన్ అండ్ జాన్సన్ ప్రోడక్ట్స్ సేల్స్ ను డిస్ప్లే చేయి అని అడుగుతాడు. దాంట్లో పెద్ద కష్టం ఏం లేదు, జస్ట్ వన్ లైన్ ఆఫ్ కమాండ్ తోటి మనం కంప్లీట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అండర్స్టాండ్ ద వై అండ్ వాట్. సో వై ఎస్క్యూఎల్ అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్. సో బిఫోర్ రైటింగ్ కోడ్ ఆర్ లేదంటే ఇక్కడ కోడ్ అనకూడదు, సింపుల్ గా ఈ టర్మ్ తీసేయచ్చు మనం.
బిఫోర్ రైటింగ్ ద కోడ్ అనేటువంటి దానికంటే ముందు ఓకేనా బిఫోర్ రైటింగ్ ద కమాండ్ అని చెప్తే సార్ కమాండ్ జస్ట్ కమాండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఏమని డిస్ప్లే జాన్సన్ అండ్ జాన్సన్ ఓకేనా సేల్స్ సమ్ కాల్గేట్ సేల్స్ ఓకేనా సమ్ ఏదో ఒక ఓకేనా ఐటమ్ ఎనీ ఐటమ్ ఇట్ మే బి ఏ eatable items non-eatable items whatever the items and whatever the information ఏదైనా ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఒక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ సో what you want display you need to first understand what he is expecting from us. So first you need to understand and understand the SQL is used communication with relational database. ఇక్కడ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి అంటే డేటా రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్. ఇక్కడ మొత్తం టోటల్ గా డేటా అనేటువంటిది ఒక టేబుల్ ఫార్మాట్ లో మాత్రమే స్టోర్ అవుతుంది. దీన్ని మనం ఏం చెప్తున్నాం రిలేషనల్ అని చెప్తున్నాం రిలేషనల్ డేటాబేస్. ఇక్కడ వీటిని కాలమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్టూడెంట్ డేటాబేస్ అనుకుంటే ఎస్ఐడి అండ్ ఇక్కడ ఎస్ నేమ్ అండ్ ఏజ్ అని రాస్తున్నా లైక్ దిస్ ఇది అండ్ 101 ఏదో ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ నేమ్ అండ్ నెక్స్ట్ ఏజ్ 20 లైక్ దిస్. ఇప్పుడు దీన్ని మనం ఏం చెప్తాం ఒక రో అని చెప్తాం ఒక రికార్డ్ అని చెప్తాం అండ్ ఇక్కడ దీన్ని ఏమని చెప్తున్నాం ఇట్స్ ఏ కాలం ఆర్ లేదంటే ఫీల్డ్ ఆర్ లేదంటే డొమైన్ అని చెప్తాం. So data represented in the form of table is nothing but the relational databases. Relational databases. Data represented in the form of table is nothing but the relational databases అని చెప్తున్నాం. సో ఈ రిలేషనల్ డేటాబేస్ ను మెయింటైన్ చేయడం కోసం అంటే దట్ మీన్స్ టు క్రియేట్ ద టేబుల్ ఇన్ డేటాబేస్ టు రిట్రైవ్ ద డేటా and to update the data and to delete the data. To perform all these things here we required one language. That language is called as a structured query language. So ఇది నీకు కావాల్సినటువంటి to maintain the relational database you required one language. That language is called as okay structured query language and you need to okay learn the basic things and before writing the query ఇప్పుడు ఇక్కడ నేను ఏంటి ఓకేనా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ను డిస్ప్లే చెయ్యి అని చెప్పిన ఓకేనా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మరి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ను నీవు డిస్ప్లే చెయ్యి అన్నప్పుడు నీకు డైరెక్ట్ కమాండ్ కాదు నేను ఏం అడుగుతున్నా దాన్ని నేను ఫస్ట్ అర్థం చేసుకోవాలి అండ్ ఆల్సో యూ నీడ్ టు నో సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ what is database and what is table what is row what is column అందుకే నేను ఇక్కడ ఈ టేబుల్ అనేటువంటిది డ్రా చేసిన. డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ organized collection of related data. So దాన్ని మనము అంటే ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ అంటే సంథింగ్ వి ఆపరేటెడ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ డేటాబేస్ సమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత దాంట్లోకి డేటా అనేటువంటి దాన్ని ఎంటర్ చేసిన తర్వాత దాన్ని మొత్తాన్ని మనం ఏం చెప్తున్నాం ఒక డేటాబేస్ గా డిఫైన్ చేసుకుంటున్నాం. సో ఈ డేటాబేస్ లో నువ్వేం చేస్తున్నావు డేటా రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ ఫార్మాట్ లో డేటా అనేటువంటి దాన్ని రిప్రజెంట్ చేస్తున్నావు అండ్ ఇది మొత్తం ఒక టేబుల్ అని చెప్తున్నాం. దీంట్లో ఇక్కడ ఈ పార్ట్ ను రో అని చెప్తున్నాం అండ్ దీన్ని కాలం అని చెప్తున్నాం. సో ఇది సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో యూ నీడ్ టు నో అబౌట్ సమ్ ప్రైమరీ కీ అంటే ఇక్కడ నీకు 101 అనేటువంటిది ఒక స్టూడెంట్ ఎంటర్ చేసినాక నో నీడ్ టు ఎంటర్ అగైన్ 101 ఇంకో స్టూడెంట్ ఎగ్జిస్ట్ కాడు ఒక క్లాస్ లో సేమ్ రోల్ నెంబర్ తోటి ఇంకో స్టూడెంట్ ఎగ్జిస్ట్ కాడు కాబట్టి మనం ఇక్కడ ఆ కాలం అనేటువంటి దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం కోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే ప్రైమరీ కీ ఫారెన్ కీ అనేటువంటి రిలేషన్ ను అండ్ ఈ టేబుల్ నుంచి ఇంకో టేబుల్ కు రిఫరెన్సెస్ అనేటువంటిది ఇవ్వడం కోసం ఇక్కడ ఫారెన్ కీ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ గురించి యూ నీడ్ టు నో అండ్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ రిలేషన్షిప్ అండ్ టేబుల్స్ ఏంటి వాటి మధ్యలో రిలేషన్షిప్స్ ఏంటి అనేటువంటి వాటిని ఓకే ఈ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఓకేనా ఇమ్మీడియట్ గా ఓకేనా యు నో వెరీ వెల్ అబౌట్ వాట్ ఈస్ డేటాబేస్ అండ్ వాట్ ఈస్ టేబుల్
and what is primary key, and how we are maintaining the relationship between those things. And then you start to create the టేబుల్స్ అనేటువంటి వాటిని క్రియేట్ చేయాలి. ఇక్కడ నేను ఒక స్ట్రక్చర్ డ్రా చేసిన కదా, అది రావాలంటే మనం ఏం చేయాలి అంటే క్రియేట్ అనేటువంటి ఒక కమాండ్ ని యూజ్ చేసి ఇక్కడ టేబుల్ అనే ఎట్లా క్రియేట్ చేస్తున్నాం, అండ్ డేటా అనేటువంటి దాన్ని ఎట్లా ఇన్సర్ట్ చేస్తున్నాం, అండ్ నెక్స్ట్ డేటాను ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ ఆల్రెడీ డేటా అనేటువంటిది ఉంటే దాంట్లో ఏమైనా మాడిఫికేషన్స్ కావాలి అన్నప్పుడు ఆ మాడిఫికేషన్స్ ను ఎట్లా చేయాలి, అండ్ తర్వాత నీకు అన్నెసెసరీ డేటా అనుకుంటే అన్నెసెసరీ డేటాను ఎట్లా ఓకేనా డిలీట్ చేయాలి అనేటువంటి బేసిక్ థింగ్స్ గురించి నువ్వు ఇక్కడ ఏం చేయాలి, సమ్ కమెంట్స్ అయితే స్టార్ట్ చేయాలి. అండ్ తర్వాత సమ్ బేసిక్ ఫంక్షన్స్ ను ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అంటే దట్ మీన్స్ టోటల్ కానీ సమ్ కానీ అండ్ నెక్స్ట్ యావరేజ్ కానీ మినిమం మ్యాక్సిమం అండ్ వీటి మీద మనం ఎటువంటి ఆపరేషన్స్ చేయాలి, సమ్ స్ట్రింగ్ ఆపరేషన్స్ ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, క్యారెక్టర్ ఆపరేషన్స్ ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, అండ్ డేట్ ఫంక్షన్స్ ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేటువంటి బేసిక్ ఫంక్షన్స్ మీద ఇక్కడ వర్క్ చేయాలి. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకేంటండి అంటే ఇక్కడ సో సమ్ గ్రూపింగ్ ఆర్ లేదంటే అగ్రిగేషన్స్ మీద కూడా నువ్వు సమ్ ఆపరేషన్స్ అనేటువంటి వాటిని ఓకేనా ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటాను ఎట్లా రిట్రైవ్ చేసుకోవాలి, అండ్ వీటితో పాటు సమ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ లైక్ వ్యూస్ కానీ ఇండెక్సెస్ కానీ అండ్ ప్రొసీజర్స్ కానీ సో ఇటువంటి వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది నీవు ఎస్క్యూఎల్ నేర్చుకోవాలండి అంటే ఫస్ట్ ఏం స్టార్ట్ చేయాలి అంటే you need to learn some basic concepts. What is a database? What is data? What is information? And what is database? And what is relational database management system? And what is table? And what is row? What is column? సో ఇట్లా మనం కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోవాలి. సో ఇదండి. అండ్ ఇక్కడ చూడండి ఈ కోర్స్ కోసం మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ సో బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అండ్ ఆల్సో పిఎల్ఎస్క్యూఎల్ అనేటువంటి కోర్సును అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఈ కోర్సుకు సంబంధించినటువంటి వెబ్సైట్ pythonlife.in/oracle-live.html అనేటువంటి వెబ్ పేజ్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో ఇక్కడ మరి ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు నీకు ఇక్కడ ఓన్లీ ఎస్క్యూఎల్ నుంచి జాబ్ వస్తుందా, ఓన్లీ ప్రోగ్రామింగ్ ఇన్ జాబ్ వస్తుందంటే వస్తుంది, కాకపోతే కొద్దిగా మనం స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదే ఒకవేళ నీకు ఒక డేటాబేస్ ఒక ప్రోగ్రామింగ్ అనేటువంటిది ఉంది అంటే నీ ప్రొఫైల్ అనేటువంటిది బికమ్స్ వెరీ స్ట్రాంగ్. సో ఎందుకండి అంటే ఇక్కడ ఎస్క్యూఎల్ కోసం అంటే డేటాబేస్ కోసం సపరేట్ గా ఒక ఎంప్లాయీని, ప్రోగ్రామింగ్ కోసం ఒక సపరేట్ ఎంప్లాయీని మెయింటైన్ చేయడం అనేటువంటిది కంపెనీకి సంథింగ్ ఈస్ బర్డెన్. టు రెడ్యూస్ దట్ బర్డెన్ హియర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ మల్టిపుల్ స్కిల్. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డెవలప్మెంట్ అంటే ప్రోగ్రామింగ్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఓకేనా నీ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా ఐటీ నాన్ ఐటీ ఎవరైనా నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఏం ఆఫర్ చేస్తున్నాం ఒక్కసారి చూడండి కోర్సు సిలబస్. అండ్ హియర్ ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ మొత్తం కలిపి 20 చాప్టర్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో సమ్ ప్రాజెక్ట్స్ అనేటువంటి వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఓకేనా, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.